అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఐడి పోయింది. ఆయన అన్నట్టు ఇంకో వీడియో రిలీజ్ చేశాడు. ఆయన ఇంటర్కి పోదు. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ బతకడానికి ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాడు, ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు. దాంట్లో ఆయన పిహెచ్డి చేశాడు, మనీ సేవ్ చేయడం ఎలాగని. ఇంకోటి చాలా లెక్కలు వేసుకుంటాడు ఆయన ప్రతి ఒక్కదాన్ని. అలాంటి వ్యక్తి ఏంటంటే ఇంట్లో తిని పడకుండా డబ్బులు వస్తాయనే ధీమా. ఆయనే చెప్పాడు, కాళ్ళతో, చేతులతో, మెడతో, ఇంకా బాడీతో కంపేర్ చేశాడు. ఫస్ట్ అయితే జనాలు ఒక చెయ్యి అయితే తీసేశారు. నెక్స్ట్ కూడా ఇంకా రిపోర్ట్లు కొట్టి ఆ ఛానల్ కూడా లేపేస్తారేమో నాకైతే డౌట్ గా ఉంది. ఎందుకంటే ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే పోయేది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే మళ్ళీ వ్యూస్ అన్ని పోయి అకౌంట్లు అన్ని బ్లాక్ అయ్యే స్టేజ్ ఉంటుంది. మన ఇండియాలో ఎంత బాగా సపోర్ట్ చేస్తారో కొంచెం తారుమారయ్యి జనాలను తక్కువ చేసి మాట్లాడితే అదే రకంగా డౌన్ఫాల్ అవుతావు. ఖచ్చితంగా నీ డౌన్ఫాల్ నువ్వే కోరుకుంటున్నట్టు ఉన్నా అనేసి అన్న. కొంచెం నువ్వు మారి ఎప్పుడైతే పాపలతో ఎంజాయ్ చేసి వీడియోలు అయితే పెడితే నాలాంటి వ్యక్తి మళ్ళీ నేను సపోర్ట్ చేస్తావు. అదే ఎంకరేజ్మెంట్ నీకు ఉంటది. అదే అన్న, ఇప్పుడు ఇండియాలో ఏ రిలీజన్ ని కించపరిచేటట్టు మాట్లాడకూడదు. నేను ఒక హిందువుని, అలానే ముస్లింస్ ని, క్రైస్తవుని నేను కించపరిచేలా మాట్లాడితే ఊరుకుంటారా? వాళ్ళు ఉండరా? హిందూ అని చెప్పి నువ్వు హిందూ అని చెప్పి ఇప్పుడు నేను శివుడు భక్తుని అని చెప్పి శివుడినే తిడితే నువ్వు శివుడు భక్తుడు ఎలా అవుతావు? నేను రాముడు భక్తుని అని చెప్పి రాముని తిడితే రాముడు భక్తుని ఎలా అవుతావు? నేను ఇస్లామిక్ నమ్ముతానని చెప్పి అల్లాని తిడితే నేను అదే ముస్లిం ఎలా అవుతాను? అంటే నువ్వు దేవుని హిందూ అని చెప్పి హిందూ ముసుగులో ఉండి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ పైసాకి ఆనందం తీర్చుకుంటావా? నీకు ఇంత మంచి జనాలు సపోర్ట్ చేసి నీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని లేకపోతే ఒక యూట్యూబర్ అని, నిజంగా తెలుగు యూట్యూబర్ లో గట్టి సంపాదించిన ఎవరు ఉన్నారంటే నానేషన్ అన్న. ఎందుకంటే అన్ని డబ్బులు, అన్ని వ్యూవర్షిప్ ఎవరికి రాలా తెలుగులో. నేను సవాల్ చేసి చెప్తున్నా. కానీ నీ యొక్క ప్రవర్తన మార్చుకోకపోతే అంతే వేగంగా ఇదిగా అంతే వేగంగా డౌన్ఫాల్ అయిపోతావు. ఫండ్స్ కలెక్ట్ చేసుకొని అన్న రూపాయి కొట్టండి, అన్న 10 రూపాయలు కొట్టండి అని డబ్బులను కలెక్ట్ చేసుకొని వెళ్ళావు దేశాలకి. అలాంటప్పుడు నువ్వు ఎంత జనాలకి కృతజ్ఞుడై ఉండాలి, ఎంత సపోర్ట్ చేయాలి. అరవకొర సపోర్ట్ చేస్తున్నావు, 50,000 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, మళ్ళీ ఇచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నావు. ఓకే, అవన్నీ బాగానే ఉంది. జనాలు నువ్వు తిట్టే స్టేజ్కి వచ్చి హిందువులను కించపరిచేలా ఎందుకు మాట్లాడుతున్నావు? అయితే ఓవరాల్ గా అయితే 1.4 మిలియన్ 7 మిలియన్ కానీ 4 మిలియన్ అయ్యా 1.8 మిలియన్ ఉన్నప్పుడు చూశాను నేను. ఇప్పటికి ఫాలోవర్ 1.3కి వచ్చారు. తర్వాత రిపోర్ట్లు కొట్టి మొత్తానికి అకౌంట్ బ్లాక్ అయిపోయేలా చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఏమి అమాయకం ఛానల్ కూడా కాదు. ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఏమి అమాయకం కాదు, ఎనాలిసిస్ చేస్తుంది. జనాలు ఎందుకు రిపోర్ట్ కొట్టారు, అది నిజంగానే బూతులు మాట్లాడారా, నిజంగానే జనాలు తక్కువ చేసి మాట్లాడారా అని చూస్తుంది. చూసి నిజంగానే తక్కువ ఉంటే లేకపోతే తప్పు ఉంటే బ్లాక్ అయితే అయిపోద్ది. మనం తప్పు మాటలు మాట్లాడాడు, బత్తాయిలని వాడాడు, వాడకూడని మాటలు మాట్లాడి, అనకూడని మాటలు మాట్లాడి. ఇప్పుడు జనాలు కంపారిజన్ వేరే ఉండాలన్నా. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, పక్కోడు బాగా చదువుకొని నువ్వు చదువుకుని అన్నాను వేరు, పక్కోళ్ళ నువ్వు పనికిరావు, ఆడికి వద్దు నాకు, ఆడికి ఇద్దా ఏది పెడితే మాట్లాడి బూతులు మాట్లాడి ఏది మాట్లాడినా చెల్లిపోద్ది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక స్టేజ్ ఉంటది, ఏది మాట్లాడినా నడుస్తుంది, నువ్వు ఏదైనా చెల్లుతుంది అంటే కాదు. జనాల్లో బతుకుతున్నప్పుడు, జనాల మీద నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు జనాలందరికీ నచ్చేలా ఉండాలి, జనాలందరూ మెచ్చేలా ఉండాలి. కంబ్యాక్ అంటే ఏం లేదన్నా, ఇప్పుడు హిందూ దేవతలు తిట్టినట్టు లేకపోతే జనాలు తిట్టినట్టు మానేసి యథావిధిగా పాపలతో ఎంజాయ్ చేస్తే అనేసి అన్న మాకు కూడా చూడాలని ఉంది. ఎందుకంటే ఆ ట్రావెల్ చేసే విధానం కానీ కొత్త దేశంకి వెళ్తే మేము ఫిక్స్ అయిపోయాం యూత్ అంతా, కొత్త బాబుని తీసుకొస్తారు అనేసి అన్నది. ఇది అదంతా పోయింది. ఒక మైక్ వేసుకొని ఏది పడితే మాట్లాడడం అనేది స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ.